బట్టలు ఆరేసి వస్తానని చెప్పేసి సైలెంట్ గా వెళ్ళిపోయి చెట్టు అయితే నరిగేసి వచ్చేసింది మా పొట్టమ్మ. తీరా చెట్టు వెళ్ళిపోయి పైప్ మీద పడిపోయి పైప్ అయితే తిరిగిపోయింది. అసలు మ్యాటర్ ఏంటంటే లాస్ట్ టైం అయితే మనం ఒక చెట్టుకి అయితే అట్టుపులకి అయితే కోసాం కదా. ఆ అట్టుపులకి కోసిన కాడి నుంచి అయితే మా ఇంటి పక్క అయితే ఒక ముసలావిడ అయితే చెప్తుందంట మా అమ్మకి, ఎవరు కోసారో వాళ్ళే చెట్టు అయితే నరకాలి లేదంటే అరిష్టం జరుగుతుంది అని చెప్పేసి. సో అది విన్న కాడి నుంచి అయితే వారం నుంచి అయితే నాకు రోజు జరుగుతుంది అనమాట. వెళ్ళి చెట్టు నరుగు మనం తెంపేసుకొని మనం అలా ఉంచకూడదంట, మనకు అరిష్టం తగులుతుందంట అని చెప్పేసి మా అమ్మ అయితే రోజు అంటుంది. ఆ అరటి చెట్టు అయితే అన్ని మూల మధ్యన అయితే ఉందన్నమాట. అది నరకాలంటే అంత ఈజీ కాదని చెప్పేసి నేనైతే రోజు స్కిప్ చేసుకుంటూ వచ్చాను మా అమ్మ అడిగినా కూడా. నేనేమో అన్నం తిండి ఉంటే సైలెంట్ గా వెళ్ళి బట్టలు ఆరేసి వస్తానని చెప్పేసి బట్టలో కత్తిరికి వెళ్ళి నరిగేసి వచ్చేసింది. నేనేమో చూడలేదు, సడన్ గా సౌండ్ వచ్చి పెద్ద వాటర్ సౌండ్ అయితే వచ్చింది. బాబు వాటర్ సౌండ్ వచ్చిందని చెప్పేసి నేను తీరా బయటకు వచ్చి చూస్తే ఏమో చెట్టు అయితే పడిపోయి పైపు తిరిగిపోయింది. మా పుట్టమ్మని అయితే నాకు చెప్ప చేయకుండా ఎందుకు నువ్వు చెట్టు నరుగు అని చెప్పేసి అంటే ఏమంటుందో మీరే చూడండి. అది జలగొచ్చిన చెట్టు ఉండకూడదంట. కోసిన మనం కోసం మంచిగా అరిచి మన కంటం కొంటున్నాం. అయితే అది కోస్తే మనకు అడగాలి కదా నువ్వు ఎందుకంటే చెప్పినా కోస్తాను.